శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ప్రతి శుక్రవారం నాడు మనం శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి విరచితమైన మీనా నవల నుంచి విషయాలను ప్రస్తావించుకుంటూ వస్తున్నాము. ఈ వారంలోకి వెళ్లబోయే ముందు పోయిన వారం కథని గుర్తు చేస్తాను. మీనా నిమ్మలూరు వచ్చింది వాళ్ళ అత్తయ్య వాళ్ళింటికి. అక్కడ వాళ్ళ అత్తయ్యతోటి పిల్లలందరితోటి చక్కగా కలిసిపోతుంది. తనకి ఆ ఇల్లు ఆ పరిసరాలు ఎంతగానో నచ్చుతాయి. ముఖ్యంగా అత్తయ్య వాళ్ళ పెద్దమ్మ అయిన రాజేశ్వరి తను చాలా చక్కగా కలిసిపోతారు. శరీరాలు వేరైనా ప్రాణం ఒకటే అన్నంతగా కలిసిపోతారు వాళ్ళిద్దరూ. సరే, మీనాని సరదాగా వాళ్ళ కూరగాయల తోట దాకా వెళ్ళొద్దాము, వాళ్ళ అన్నయ్యకి భోజనం తీసుకెళ్తున్నాను, తను కూడా చూసినట్టుంటుంది అని రాజేశ్వరి అనడంతో మీనా కూడా తనతో పాటే బయలుదేరుతుంది. ఆ గట్లెంబడి ఆ కాలువల వెంబడి ప్రయాణం చేయడం తనకు చాలా సరదాగా అనిపిస్తుంది. పట్నంలో అటువంటి వాతావరణం ఉండదు కాబట్టి ఇది చాలా వింతగా హాయిగా అనిపిస్తుంటుందన్నమాట తనకు. కూరగాయల తోటలో కొన్ని పూల మొక్కలు కూడా ఉంటాయి. అంత బాగుంటుంది. కానీ మీనా రాజేశ్వరి వాళ్ళ అన్నయ్య కృష్ణ ప్రవర్తనే మీనాకి కొంచెం బాధను కలిగిస్తుంది. తను ఉన్నా కూడా పట్టించుకోకుండా రాజేశ్వరితో మాట్లాడుతూ పరిసరాలేవి గమనించకుండా భోంచేయటం తనకు కించిత్ బాధను కలగజేసి అదే విషయాన్ని రాజేశ్వరితో అంటుంది. దానికి రాజేశ్వరి అదేం లేదు వదినా, మా అన్నయ్య కొంచెం మొహమాటం ఎక్కువ అని సర్ది చెప్తుందనమాట. అయినా కూడా మీనాకు ఆ విషయం మనసులో గుచ్చుకుంటూనే ఉంటుంది. సరే, ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంక ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కథలోకి వద్దాము. అదేమిటో మీనా మాటల్లోనే విందాము. ఆ రోజు ఉదయం 10 గంటల వేళ రాజేశ్వరి నేను స్నానాలవి ముగించుకుని భోజనాల కూర్చోబోతుండగా కమలమ్మ ఉన్నావుటమ్మా ఇంట్లో అంటూ వాకిట్లోంచి కేక వినిపించింది. అత్తయ్య రాజేశ్వరి లోపల ఉన్నారు. ముందు గదిలో ఉన్న నేను బయటికి తొంగి చూశాను. వచ్చిన ఆవిడికి దాదాపు 50-60 సంవత్సరాలుంటాయి. జుట్టంతా నెరిసి వెండిలా తళతళ మెరుస్తోంది. మధ్యపాపిడి తీసుకుని నుదురు మీద కిందికి దువ్వుకుని చెవుల వెనక నుంచి గట్టిగా బిర్రుబిళ్ల చుట్టు చుట్టుకుంది. ఒక ముక్కుకి పెద్ద అడ్డపేసిరి ఉంది. ముక్కు కింద ముచ్చెల్లా మెరుస్తున్న వంటిరాయితో బులాకి ఉంది. మెడలో పేర్చినట్లున్న 5 వరుసల చంద్రహారం, ఇంకా ఓ 2-3 గొలుసులు పచ్చటి రంగులో ఉన్న ఆవిడ వంటి ఛాయలో కలిసిపోతున్నాయి. వంగపండు రంగు పట్టుచీర కాశీపోసి కట్టుకుని వెడల్పాటి జరి అంచున్న పవిట కొంగు విశదంగా వెడల్పుగా కనిపించేలా ముందుకు తిప్పి దోపుకుంది. పండు ముత్తైదువులా, కథలో కవులు వర్ణించేలా లక్ష్మీదేవిలా ఉన్న ఆవిడని నేను తనివి తీరా తదేకంగా కుతూహలంగా రెప్పవాల్చకుండా చూస్తూ అలానే నిలబడిపోయాను. హనుమంతరావు కూతురువి నువ్వేనా? మీ అత్తయ్య ఉందిటే పిల్ల అని అడుగుతూనే ఆవిడ లోపలికి వచ్చింది. ఉంది, రండి కూర్చోండి అంటూ ఎంతో మర్యాదగా ఆవిడని ఆహ్వానించి లోపలి వైపుకి తిరిగి అత్తయ్య ఎవరో వచ్చారు అన్నాను. ఎవరది? వస్తుండా కూర్చోమను. అత్తయ్య విసుగు ధ్వనిస్తున్న గొంతుతో కేకపెట్టింది. సరిగ్గా భోజనాల టైంలో ఎవరైనా వస్తే కూర్చోమనడానికి వీలుండదు, వెళ్లమనడం బావుండదు. పనివేళ్ళెప్పుడు ఎవరైనా వస్తే అత్తయ్యకి విసుగు కలగటం ఇప్పటికీ నేను 1-2 సార్లు చూశాను. వచ్చినావిడ నన్ను చూస్తూ పట్టెమంచం అంచులు కూర్చుంటూ మీ అమ్మా నాన్న అంతా బావున్నారటే అమ్మాయి అని ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉన్న దానిలా నన్ను అడిగింది. నేను బాగానే ఉన్నారు అన్నట్టు తలూపాను. ఎవరు వదినా వచ్చింది అంటూ రాజు వెనక అత్తయ్య యువతలికి వచ్చారు. అయ్యో మీరా, నేనింకా ఎవరో అనుకున్నాను. ఆవిడని చూడగానే అత్తయ్య కంగారుగా దగ్గరగా వస్తూ నమ్రతగా మర్యాదగా మీరని అనుకోలేదు సుమండి అంది. తను ఆలస్యం చేసిన దానికి చాలా నొచ్చుకుంటున్న దానిలా కనిపించింది. నేనేనే అమ్మాయి, సాయంత్రం అమ్మడికి పసుపు కుంకుమ ఇప్పిస్తున్నాం. ఊరంతా పిల్లలు వెళ్లారు. మన హనుమంతు కూతురు వచ్చిందని తెలిస్తేనూ చూసినట్టు ఉంటుంది, పిలిచినట్టు ఉంటుందని బొట్టు పుచ్చుకుని నేనే చక్కా వచ్చాను. సాయంత్రం పేరంటానికి రాజుతో పాటు ఆ అమ్మాయిని కూడా పంపు అంది. అత్తయ్య అలాగే అన్నట్టు తలూపింది. ఆవిడ ఎక్కువసేపు కూర్చోలేదు. కూర్చున్న కొద్దిసేపట్లోనే ప్రసంగం అంతా ఎక్కువ రాజేశ్వరి పెళ్లి గురించే జరిగింది. చూస్తున్నారా ఎక్కడైనా సంబంధాలు అందావిడ. చూడకేం పిన్ని, మనలాంటి వాళ్ల ఇళ్లల్లో పిల్ల మెడలో ముడిపడాలంటే మాటలా అంది అత్తయ్య. పెళ్లి ప్రసంగం వచ్చేసరికి రాజు మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. అత్తయ్య ముఖంలో ఆవేదన, బాధ, దిగులు గూడు కట్టుకోవడం గమనించాను. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరి నేను భోజనాలు చేస్తుండగా అత్తయ్య చెప్పింది, ఇంత క్రితం వచ్చిన మహాలక్ష్మమ్మగారు అనబడే ఈవిడ భర్తకి నాన్నగారికి గురు శిష్యుల మధ్య సంబంధం లాంటిది ఉండేదిట. ఇద్దరి మధ్య వయసు తేడా చాలా ఉన్నా ఎంతో స్నేహంగా ఉండేవారట. ఈవిడిని వదిన అని, ఆయన అన్న అని పిలిచేవారట. ఈవిడ దగ్గర నాన్నగారికి చాలా చనువు ఉండేది.
అత్తయ్య చెప్పినవన్నీ ఓ చెవితో శ్రద్ధగానే వింటున్న నేను మధ్యలో రాజేశ్వరిని, "రాజు, నేను ఆవిడ ఫోటో తీసుకోవడానికి వీలవుతుందా?" అని అడిగాను. "ఫోటోనా? ఆవిడదా? ఏం చేసుకుంటావు?" అంది రాజు ఆశ్చర్యంగా. "ఏం చేసుకోవడమేమిటి? దగ్గరుంచుకుంటాను. ఎక్కడ కాస్త అందంగా, అద్భుతంగా, తమాషాగా ఏది కనిపించినా దానిని మంచి యాంగిల్లో ఫోటో తీసుకోవడం నాకు చాలా ఇష్టం. అలవాటు కూడా. అదీ కాకుండా ఈవిడ ఫోటో దేనికైనా పోటీకి పంపించవచ్చు" అన్నాను. "పోటీకా? ఏం పోటీ?" "ఇలస్ట్రేటెడ్ వీక్లీ లాంటి మ్యాగజైన్స్ అప్పుడప్పుడు ఫోటో పోటీలు నిర్వహిస్తూ ఉంటాయి. అలాంటి పోటీలలో పాల్గొనడమే కాకుండా మామూలుగా కూడా అందమైన దృశ్యాలు తీసి వాటి క్రింద అద్భుతమైన భావం స్ఫురించేలా 1, 2 లైన్లు రాసి పత్రికలకు పంపడం నాకు సరదా. ఈ సరదా నాన్నే నేర్పారు నాకు" అన్నాను. ఒకసారి ఒక పత్రిక నిర్వహించిన పోటీలో సూర్యాస్తమయం అన్న నా ఫోటోకి ప్రథమ బహుమతి వచ్చిన వైనం, విశ్వాసం అన్న విషయం మీద కుక్కలతో తీసిన దానికి ప్రత్యేక బహుమతి వచ్చిన సందర్భం నేను అత్తయ్యకి, రాజుకి వివరంగా చెప్పాను. సాయంత్రం అయింది. చిన్నపిల్లలంతా 3 గంటల నుంచే ముస్తాబు కావడం ప్రారంభించారు. రాజేశ్వరి వాళ్లకి తలలు దువ్వి, ముఖాలు కడిగి, బట్టలు వేసి తయారు చేసింది. 5 గంటలవుతుండగా నేను కూడా ముఖం కడుక్కుని చకచకా తయారయ్యాను. జడ వేసుకుని బొట్టు కాటుగా తీర్చిదిద్దినట్టు పెట్టుకున్న నేను పెట్టె తెరిచి 2 చీరలు తీశాను. ఒకటి గోధుమ రంగు మీద నల్లటి చుక్కలున్న మెత్తటి కాశ్మీర్ సిల్క్ చీర. రెండోది పింక్ కలర్ ఫారిన్ నైలాన్ జార్జెట్ మీద చెమ్కీతో అందంగా కుట్టుపూలు కుట్టబడి ఉన్న చీర. రెండూ తీసుకుని చేతిమీద వేసుకుని రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి, "నీకేది కావాలో తీసుకో" అన్నాను. రాజేశ్వరి విస్మయంగా చూసింది. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ "ఎందుకు?" అంది. "ఎందుకేమిటి? పేరంటానికి వెళ్ళడానికి. ఒకటి నువ్వు తీసుకుంటే రెండోది నేను కట్టుకుంటా." "నువ్వు వస్తున్నావా పేరంటానికి?" ఈసారి ఆశ్చర్యపోవటం నా వంతైంది. వెనక్కి తగ్గుతూ "అవును, ఏ రాకూడదా నేను?" అన్నాను సందేహంగా. రాజేశ్వరి కళ్ళు ఉత్సాహంతో మెరిశాయి. "ఎందుకు రాకూడదు? నువ్వు రావేమో, ఇలాంటివి నీకు నచ్చవేమో అనుకున్నాను. ఉండు, ఒక్క 5 నిమిషాలు, నేను తయారై వస్తాను." మెరుపులా అక్కడి నుంచి పరిగెత్తపోయిన రాజేశ్వరిని నేను జబ్బ పట్టుకుని ఆపేస్తూ, "ముందు వీటిల్లో ఏది కావాలో చెప్పు మరి" అన్నాను. రాజేశ్వరి ఆసక్తిగా వాటివైపు మార్చి మార్చి చూస్తూ, "ఎందుకు వదినా, నావి ఉన్నాయిగా" అంది. "ఉన్నాయిలే, లేవని ఉద్దేశంతో నేనివ్వటం లేదుగా" అన్నాను. రాజేశ్వరి రెండిటిని పరిశీలించి చివరికి నేను ఊహించినట్టుగానే కాశ్మీర్ సిల్క్ చీర తీసుకుంది. అరగంటలో ఇద్దరం తయారయ్యాం. నేను రాజేశ్వరిని బలవంతంగా నాలాగా ఒతులుగా జడవేసి ఒక ప్రక్క గులాబీ పెట్టా. నేను రోజూ పెట్టుకునే రింగులు తీసి రాజేశ్వరి వద్దని గోల పెడుతున్నా వినకుండా చెవులకు పెట్టాను. మెత్తటి కాశ్మీర్ సిల్క్ చీరతో, చెవులకు రింగులతో, వదులుగా ఉన్న జడతో, ఒక ప్రక్కనున్న గులాబీతో రాజేశ్వరి రూపమే మారిపోయింది. ఆరోగ్యంతో, యవ్వనంతో మిసమిసలాడుతూ పుష్టిగా బిగువుగా ఉన్న రాజేశ్వరి చెక్కిన బొమ్మలా ఉందంటానికి సందేహమేమీ లేదు. చిన్న చిన్న మార్పులతో కొత్త అందాలను సంతరించుకున్న రాజేశ్వరిని చూడగా నాకు చాలా సంతోషం వేసింది. చేయిపట్టి లాక్కెళ్ళి అత్తయ్య ముందు నిలబెట్టి, "చూసుకో మీ అమ్మాయిని" అన్నాను. రాజేశ్వరి సిగ్గుపడిపోయింది. అత్తయ్య కళ్ళలో వాత్సల్యం, తృప్తి తొణికిసలాటం గమనించిన నేను ఘనకార్యం చేసినంత ఆనందం వేసింది. మా అమ్మ చెప్పిన మాట ఎంత నిజం! కాస్త జాగరూకత వహిస్తే మనం అందం పొందలేకపోయినా ఆకృష్టం తెచ్చుకోవచ్చు అంటూ అమ్మ క్లబ్ మెంబర్స్తో పదే పదే ఎందుకంటూ ఉండేదో ఇప్పుడు నాకు అర్థమైంది. రాజేశ్వరి విషయంలో ఈ మాట అక్షరాలా నిజమవటం కళ్ళారా చూశాను నేను. ఇద్దరం ఇంచుమించు ఒకే వయసు వాళ్ళం. రాజేశ్వరి నాకంటే బాగా బొద్దుగా, కాస్త పొట్టిగా ఉండడం వల్ల పిసరంత నాకంటే పెద్దదానిలా కనిపిస్తుందేమో. ఈరోజు ఇద్దరం కావాలని నా పట్టుదల మీద ఒకే రకంగా తయారయ్యాం. మేము ఇల్లు దాటి బయటికి రాబోతుండగా మాకెదురుగా కృష్ణ వచ్చాడు. అతను తోట నుంచి వస్తున్నట్టున్నాడు. చేతిలో బుట్ట నిండా తాజాగా నవనవలాడుతున్న కూరగాయలున్నాయి. అతనికెదురుగా ముఖాముఖి వచ్చిన మా ఇద్దరిని చూస్తూ క్షణంసేపు అలాగే నిలబడిపోయాడు. అతని కళ్లలో సంభ్రమాశ్చర్యాలు స్పష్టంగా కనిపించాయి. అతని చూపులు నా మీద రెప్పపాటు కంటే ఎక్కువసేపు నిలవనే లేదు. చెల్లెల్ని ఆశాంతం చూసుకోవటంలో సర్వం మర్చిపోయినట్టుగా నిలబడ్డాడు. నాకు ఒళ్ళు మండింది. మోచేత్తో రాజేశ్వరి తాకుతూ "పద" అన్నాను. నా మాటతో తెప్పరెళ్లిన కృష్ణ "ఎక్కడికే రాజు" అన్నాడు. "కరణంగారింటికి పేరంటానికన్నయ్యా." వెనకవైపు నుంచి వచ్చిన అత్తయ్య "ఇంకెక్కడికి వెళ్లకుండా సరాసరి ఇంటికి వచ్చేయండే రాజు. సుబ్బమ్మ వాళ్ళు వదినని వాళ్ళింటికి తీసుకురమ్మని పిలుస్తారేమో. పిచ్చి మొహల్లా వెళ్లకు, మీరే రండి మా ఇంటికని చెప్పు" అంటూ హెచ్చరించింది. మేం ముందుకు వస్తుంటే వెనక నుంచి కృష్ణ స్వరం మెల్లగా వినిపించింది. "అమ్మా, మంచి బట్టలు కాస్తో కూస్తో ఆడపిల్లకి ఎంత అవసరమో ఇప్పుడు తెలుస్తోంది." ఆ మాటలు పలకటంలో, మృదుగంభీరంగా ఉన్న ఆ స్వరంలో ఏదో బాధ, నిస్సహాయత్వం అంతర్లీనమైనట్టు అనిపించిన నేను అనుకోకుండా తలతిప్పి వెనక్కి చూశాను. కృష్ణ కళ్ళు సర్వం మరిచి రాజునే తనివి తీరా చూస్తున్నాయి. ఆ చూపుల్లో తొంగి చూస్తున్న ఆపేక్ష నేను గమనించకపోలేదు. ఎందుకో చెప్పలేను, నా ఒంటినిండా కారం రాసుకున్నట్టుగా అయింది.
రాజేశ్వరి బావుంది. ఆ విషయం అందరికంటే ముందుగా నేనే ఒప్పుకుంటా. దాని మీద నాకెలాంటి ఈర్ష్య లేదు. కానీ నేను ఇప్పుడు కట్టుకున్న చీర చాలా అందమైంది. ఆ చీర కట్టుకున్నప్పుడు నా అందం పదింతలు ఇనుమడిస్తుందని, సాధారణంగా ఎలాంటి చీరైనా నేను కట్టుకోవడంతో దానికి అందం వస్తుంది. కానీ ఈ చీర నాకే ఒక విధమైన అందం తెచ్చిపెట్టిందని చాలామంది ఎన్నోసార్లు అనగా విన్నాను. ఏనాడు చీర విషయం పట్టించుకోని నాన్నగారు కూడా ఆ చీర కట్టుకున్నప్పుడు "ఇది నీకు చాలా బావుందమ్మా" అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అందరి దృష్టి అలా ఆకట్టుకున్న అపురూపమైన ఈ చీర కృష్ణ దృష్టిని కాస్త కూడా కదిలించకపోవడంతో నాకు ఒళ్ళు మండింది. నాకు తెలియకుండానే మనసు కోపంతో కరకరలాడింది. అసలైన ఈ పల్లెటూరు వెర్రిబాగుల వాడికేం తెలుసులే అతని మొహం అని విసురుగా తల తిప్పుకున్న నేను, మనసులో నిర్లక్ష్యంగా తీసిపారేస్తున్నట్టుగా ఈసడించుకుని నన్ను నేనే ఊరడించుకున్నాను. విన్నారుగా మీనాలో ఈ వారం జరిగిన సంఘటనలు. వచ్చే వారం పేరెంటల్లో ఏం జరుగుతుందో, మీనా ఎవరెవరిని కలుస్తుందో చెప్పుకుందాం. అంతవరకు వేచి చూడాల్సిందే. ఉంటాను. నమస్కారం.